ఈరోజు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మరొకసారి మనమందరం కూడా సృష్టి పరిణామ సిద్ధాంతం అంటే ఎవల్యూషన్ మధ్యనున్నటువంటి ప్రాముఖ్యమైన తేడాలను గురించి మనం తెలుసుకుందాం. ఈరోజున సృష్టిని గూర్చి పరిణామ సిద్ధాంతమును గూర్చి కొన్ని విషయాలను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిని సృష్టించినాడనేది వాస్తవం తప్ప కొందరు చెప్తున్నట్లుగా లక్షల కోట్ల సంవత్సరాలలో కోతి అనే ఒక జీవి నుండి మనుష్యుడు పరిణామము చెందలేదు. నన్ను వివరించనివ్వండి. మొట్టమొదటి పాయింట్గా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తను ప్రత్యక్ష సాక్షిగా సృష్టిని నేను సృజించున్నానని చెప్తూ ఉన్నాడు. క్రైస్తవులమైన మనము దేవుని సాక్ష్యాన్ని ఆలకించవలసినాం, నమ్మవలసినాం. సాక్షి అంటే తాను చూచిన వాటిని, తాను వినిన వాటిని గూర్చి తెలియచేసేవాడు. అంతకంటే ఎక్కువగా ఆ స్థలంలో అప్పుడు నేను ఉన్నాను ప్రత్యక్షంగా అని చెప్పటమే. అంటే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనే దేవుడు నేను సృష్టిని సృజించినప్పుడు నాతో ఎవరు కూడా లేరని, మానవులైన మీరు మీకు మీరుగా ఈ విషయాలను తెలుసుకోలేరు కాబట్టి నేనే మీకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నానని చెప్తూ బైబిల్లో చాలా స్పష్టంగా ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము నందు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశీలన ప్రయోగము ద్వారా భౌతికమైన ఈ సహజ ప్రపంచం యొక్క నిర్మాణాన్ని, దాని ప్రవర్తనను, జ్ఞానమును మరియు ఆచరణాత్మకమైన కార్యాచరణ ద్వారా క్రమబద్ధముగా అర్థం చేసుకోవటాన్ని మనం సైన్స్ అని పిలుస్తూ ఉన్నాం. సైన్స్లో ఒక భాగమని కొందరు చెప్తున్నటువంటి ఈ పరిణామ సిద్ధాంతము ఈ విశ్వము 1382 బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక బిగ్ బ్యాంగ్ నుండి ఏర్పడిందని, ఒక చిన్న అణువు ట్రిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో, వేడితో శూన్యంలో నుండి తనకు తానుగా ఉద్భవించిందని, మరియు అది పెరుగుతూ విస్తరిస్తూ ముందుకు వెళ్ళటం ప్రారంభించినదని, దాని విస్తరణలో భాగంగా అది టైంని కానీ, స్పేస్ని కానీ, ఎనర్జీని కానీ ఉనికిలోనికి తెచ్చిందని, ఆ ఎనర్జీ మ్యాటర్ని ఉత్పత్తి చేస్తూ ఉందని తెలియచేస్తుంది. సరే, ఒక ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. శూన్యంలో ఒక అణువు తనకు తానుగా ఉద్భవించిన పరిస్థితులేంటి? సైన్స్ కానీ పరిణామ సిద్ధాంతము కానీ ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదండి. ఆ అణువు ఎలా పుట్టింది,
సృష్టికి ముందు ఏమి జరిగిందనేది సైన్స్ వివరించటం లేదు. సైన్స్ దగ్గర సమాధానం లేదు. శూన్యము అంటే జీవమే లేని స్థితిలో ఉన్న పాయింట్ నుండి అణువు అంటే జీవము ఉద్భవించటం అసంభవమని మన సైన్సే చెప్తూ ఉంది. దీనిని బట్టి పరిణామ సిద్ధాంతము అనేది మానవుని ఆలోచనపై, మానవుని సిద్ధాంతముపై ఆధారపడి ఉన్నదని గుర్తుపెట్టుకోండి. సృష్టికర్త అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని నమ్మండి. రెండో పాయింట్గా, తండ్రి కుమార దేవుడు ప్రత్యక్ష సాక్షిగా సృష్టిని 6 రోజులలో చేసి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ప్రారంభములో శూన్యము నుండి ప్రతిదీ కూడా సృష్టింపబడిందని బైబిల్ చెప్తూ ఉంది. వీటిని చేసే శక్తి శాశ్వతమైన దేవుని శక్తిమంతమైన ఆయన సృజనాత్మక యొక్క మాటదే. విశ్వంలో ప్రతి దానిని అది సృష్టించింది. దేవుడు తన మాట ద్వారా ఒరిజినల్ స్టఫ్ అయినటువంటి మ్యాటర్ని కానీ, ఎనర్జీని కానీ, స్పేస్ని కానీ, టైంని కానీ సృజించాడు. ఇవన్నీ కలిసి అలాగే విశ్వాన్ని ఏర్పరచున్నాయి. అంతేకాదండి, దేవుడు తాను సృజించిన వాటికి నిర్దిష్టమైన లక్షణాలను ఇచ్చి అలాగే జీవులను కూడా సృజించినాడు. ఇవన్నీ కూడా అంటే ఇవి రెండు కూడా దేవుని విశ్వాన్ని ఏర్పరచినాయని బైబిల్ తెలియచేస్తూ ఉంది. దేవుడు మాట పలుకగా విశ్వం దానిలో ఉన్నవన్నీ ఉనికిలోనికి వచ్చినాయని బైబిల్ బహుస్పష్టముగా తెలియచేస్తూ ఉంది. ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు సృష్టించిన ప్రాథమిక పదార్థము, ద బేసిక్ మ్యాటర్, దేనినైతే ప్రారంభంలో ఆయన బిల్డింగ్ బ్లాక్స్ గా ఉపయోగించినాడు, ఆ పదార్థము క్రొత్త జీవులను తయారు చేసుకోగలవనే సత్యం వాస్తవమని మనము అంగీకరించవలసినాం. ఉదాహరణకు, మనుష్యుని దేవుడు చేసినప్పుడు తాను అప్పటికే సృజించిన నేల మంటిని తీసుకుని మానవుని సృజించినాడు. కాబట్టి ఈ రోజుకు కూడా మానవుని దేహంలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా మట్టిలో కూడా ఉన్నాయి. దాని లక్షణాలు అలాగే దాని ప్రతిచర్యలతో కూడా మనం వాటిని చూడొచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు తన మెటీరియల్ క్రియేషన్లో బేసిక్ బిల్డింగ్ రాక్స్ గా ఉండటానికి లేదా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ గా ఉండటానికి సృజించినటువంటి ఒరిజినల్ స్టఫ్ అత్యద్భుతం. దానిని అర్థం చేసుకోవడం మనుష్యులకు బహు కష్టమనే వాస్తవాన్ని గుర్తించవలసినాం. దేవునిచే సృష్టింపబడి ఆయన సృష్టిలో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ గా వాడబడినటువంటి మూల పదార్థంలో అంతర్లీనంగా ఉన్నటువంటి
కెమిస్ట్రీ యొక్క లక్షణాలను వేల సంవత్సరాలుగా అధ్యయనము చేస్తూ వాటిని శోధించి అర్థం చేసుకునేటట్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రజ్ఞులను ఇప్పటికీ ఆయన సృష్టి బిజీగా ఉంచుతూనే ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ విశ్వం తయారు చేయటంలో దేవునిచే వాడబడిన లేదా తయారు చేయబడినటువంటి అణువుల సంఖ్యను ఒక్కసారి ఊహించుకోండి. ఈ చిన్న రహస్య అణువులన్నీ బిగినింగ్ గా ఏర్పడ్డాయి. వాటిలో ప్రతి ఒక్కటి కూడా మంచివిగా ఉండెను. 6 రోజుల వ్యవధిలో దేవుడు తన ఆర్గనైజేషన్ యాక్టివిటీలో ముందుకు వెళ్తూ అణువులలో ప్రతి దానిని తాను కోరుకున్న చోట ఉంచినాడు. మరియు ఆయన చేసినవి మంచిగా ఉండెను అని బైబిల్ చెప్తుంది. అలాగే దేవుడు తన సృష్టినంతటిని 6 రోజులలో సృష్టించినాడని కూడా బైబిల్ బహుస్పష్టముగా తెలియచేస్తూ ఉంది. బైబిలులో దేవుడు క్రమమును ఏర్పరచువాడని, క్రమమును జరిగించువాడని ఆయనను గూర్చి ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉంది. ప్రాముఖ్యమైన మరొక అంశాన్ని ఈ వివరణలో మీకు వివరించడానికి ఒక ఉదాహరణగా నేను వాడతాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో ఇర్మియా అనే ప్రవక్త దేవునిని కుమ్మరివానిగా వర్ణించినాడు. అంటే దేవుడు మొదటిగా ప్రాథమికమైన ఒరిజినల్ స్టఫ్ని తీసుకున్నాడు, దానిని కలిపాడు, అంటే దానిని మట్టిగా మిక్స్ చేశాడు. అది రూపమునిచ్చుటకు సంతరించుకోవలసిన లక్షణాలను పునికి పుచ్చుకునేటట్లు చేశాడు, మలిచాడు, దానికి రూపాలను ఇచ్చాడు, వాటిని అలంకరించాడు. ఆయన గొప్పతనాన్ని అవి రెట్టింపు చేయగలిగినట్లుగా దశల వారీగా వాటిని చేయుచు ప్రతిరోజు తాను చేసిన దానిని బట్టి సంతృప్తి పడుతూ 6 రోజులలో దేవుడు తన సృష్టిని ముగించినాడని బైబిల్ బహుస్పష్టంగా చెప్తూ ఉంది. సైన్స్లో ఒక భాగమని చెప్తున్నటువంటి పరిణామ సిద్ధాంతము కొన్ని కోట్ల సంవత్సరాలలో ఈ విశ్వములోని శక్తి పదార్థముగా మారే క్రమములో కొన్ని లక్షల సంవత్సరాలకు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అనే కణాలు ఏర్పడ్డాయని, మరికొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు హైడ్రోజన్, హీలియం అనే మేఘాలు ఉనికిలోనికి వచ్చాయని, మరికొన్ని లక్షల సంవత్సరాలకు ఈ విశ్వము 100 మిలియన్ కాంతి సంవత్సరాల పొడుగుగా విస్తరించిందని, మరికొన్ని లక్షల సంవత్సరాలకు ట్రిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ఈ విశ్వము 4900 ఫారెన్హీట్ డిగ్రీస్కు తగ్గిందని, మరికొన్ని లక్షల సంవత్సరాలకు హైడ్రోజన్, హీలియం అనే రసాయనిక చర్య ఫలితముగా పీరియాడిక్ టేబుల్లోని ఆక్సిజన్, కార్బన్, మెగ్నీషియం ఏర్పడ్డాయని, దాని తరువాత భార లోహాలు ఏర్పడ్డాయని,
మరికొన్ని లక్షల సంవత్సరాలకు ఇవన్నీ కలిసి నక్షత్రాలు గ్రహాలకు దోహదపడ్డాయని పరిణామ సిద్ధాంతము చెప్తూ ఉంది. అట్లే ఈ పరిణామవాదులు భూమిపై ఏర్పడినటువంటి మొట్టమొదటి జీవులు సింపుల్ లైఫ్ ఫార్మ్స్ అని, అంటే ఏక కణ జీవుల నుండి కొన్ని కోట్ల సంవత్సరాలలో మానవులు వంటి సంక్లిష్టమైన జీవులుగా పరిణామము చెందారని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఎవల్యూషన్ చైన్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే, అంటే వాళ్ళు చెప్తున్న మాటలలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, the links between all the major groups are missing. అన్ని ప్రధాన సమూహాల మధ్య సరి అయిన సంబంధం లేదు, నిరూపించలేకపోతూ ఉన్నారు. ఈ పరిణామవాదులు తమ సిద్ధాంతాన్ని నిరూపించుకోవటానికి ఈ మిస్సింగ్ లింక్స్ కోసం శోధిస్తూ చార్లెస్ డార్విన్ కాలము నుండి, అంటే క్రీస్తు శకము 1800 సంవత్సరాల నుండి ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉన్నారని మనం చెప్పచ్చు. ఫైనల్గా మరొక విషయాన్ని దగ్గరకు వద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణమును సృష్టించాడు కదండి. ప్రాణము లేటివాని నుండి జనించదు. అంటే పరిణామ సిద్ధాంతము చెప్తున్న ప్రకారము ఆది యందు ప్రాణమై జీవము లేని ఒక పాయింట్లో ఈ బిగినింగ్ అనేది ఉందని, అక్కడ నిర్జీవమైన పరిస్థితుల నుండి జీవం వచ్చిందని చెప్తూ ఉంది. అలాగే నిర్జీవం అంటే జీవము లేటి వాని నుండి జీవము లేదని, అదే తాను చెప్తున్న దానికి విరోధముగా విభేదిస్తూ ఉంది. జనరల్గా మనం ఆలోచించినట్లయితే ఈ సృష్టిలో 2 రకాలైన ప్రాణులున్నాయి. ఒకటి ఆత్మ ఉన్న ప్రాణులు, ఆత్మ లేని ప్రాణులు. దేవుని స్వరూపమందు చేయబడిన వారు, దేవుని స్వరూపము లేని ప్రాణులు. మరి ఆత్మ ఉన్న ప్రాణి, ఆత్మ దేవుని స్వరూపము లేని ప్రాణి నుండి ఎలా ఉద్భవించిందని మనం చెప్పగలమండి? ఏకీభవించగలం? సైన్స్ దగ్గర దీనికి జవాబు లేదు. అలాగే ఈ జీవము అంటే మనం చూస్తున్న విశ్వంలోని జీవమంతా కూడా మెటీరియలిస్టిక్, అలాగే అసంపూర్ణమని కూడా మనం చెప్పచ్చు, పరిమితమైనదని కూడా మనం చెప్పచ్చు. చివరకు అది మరణిస్తుందని కూడా మనం చెప్పచ్చు. అలాగే చెప్పటమే కాదు, చూస్తూ ఉన్నాము కూడా. ఎందుకని ఇదంతా కూడా మెటీరియలిస్టిక్గా ఉంది. ఈ మెటీరియలిస్టిక్ విశ్వంలో ప్రాణము అనేది అసంపూర్ణంగా ఎందుకు ఉద్భవించింది లేదా మారింది? మరణము అంటే ఏమిటి? మరణము తరువాత మనిషి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అనే వాటికి సైన్స్ జవాబు చెప్పటం లేదు. ఈ విశ్వము క్షయమగు పదార్థముచే నిర్మింపబడి ఉన్నది. దాన్ని చూస్తున్న మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం బహుసులువని కూడా మనం చెప్పచ్చు. మరి మానవులమైన మనము క్షయమగు పదార్థములను ఉపయోగించి క్షయమైన వాటినే చేస్తున్నాం తప్ప
అక్షయమైన వాటిని చేయలేకపోతున్నాం కదా. అక్షయం అనేది మన చేతిలో లేదనే పాయింట్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు నేల మంటితో నరుని సృజించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తూ ఉంది. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్రను కలుగ చేసి అతని ప్రక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అంటే మానవులు స్వభావము యొక్క సహజ జ్ఞానము చేత దేవునిచే సృజింపబడి ఉన్నారని కూడా బైబిల్ బహు స్పష్టంగా చెప్తూ ఉంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఈ ప్రశ్నలు వేసుకున్నారా? మెదడులో అంటే మీ మెదడులో ఉన్నటువంటి 100 బిలియన్ న్యూరాన్లు ఏమి చేస్తున్నాయో ఎవరైనా లేదా మీరైనా ఎప్పుడైనా ట్రాక్ చేయగలరా? వాటి బిలియన్స్ ఇంటర్ కనెక్షన్స్ డేటాని కానీ లేదా డేటా ట్రాన్స్ఫరింగ్ కానీ రికార్డింగ్ని కానీ ఎవరైనా రికార్డ్ చేయగలరా? ట్రాక్ చేయగలరా? ఆలోచనలను ప్రాసెస్ చేసే క్రమంలో కెమికల్ మెసెంజర్స్ కానీ లేదా కెమికల్ కనెక్షన్స్ కానీ నరాలలో విద్యుత్ సంకేతాలను ఎలా సృష్టిస్తున్నాయో, ఎలా పంపిస్తున్నాయో ఎవరైనా వాటిని డూప్లికేట్ ఇప్పటి వరకు చేయగలరా? వివరంగా వివరించగలరా? మెదడు ఎంత సమాచారాన్ని నిల్వ చేస్తుంది? మన శరీర భాగాల కదలికను అది ఎలా నియంత్రిస్తుంది చెప్పగలరా? చెవులతో శ్రావణ డేటాను స్వీకరించడం కానీ కంటితో విజువల్ డేటాను తీసుకోవటంలో కానీ చర్మం ద్వారా స్పర్శ డేటాను గ్రహించటంలో కానీ ఎలక్ట్రిసిటీ కానీ సర్క్యూట్స్ కానీ వైర్స్ కానీ స్విచెస్ కానీ అన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆలోచనలు, పదాలు, భావాలు, హావభావాలు, సంచలనాలు, తర్కాలు లేదా జీవితంలో జరిగిన వాటిని కొన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుని ఉండగలగటం ఏంటిదంతా? ఆలోచన అంటే ఏమిటో ఎవరండి ఇప్పటి వరకు నిర్వచించగలిగారు? ఎవరు కూడా లేదే. ఒక కోతి లక్షల సంవత్సరాలలో బహుగా అభివృద్ధి చెంది అంటే ఆత్మ లేని ఒక జీవి, ఇట్స్ అ డిఫరెంట్ స్పీసీస్, అంతే కదా? ఆత్మను కూడా కలిగి ఉండే జీవిగా అభివృద్ధి అయ్యిందని చెప్తున్నామా? తప్పు. మనుష్యులమైన మనకు మన తప్పులు అర్థమవుతున్నాయి, కానీ ఒప్పుకోవటానికి మనకు అహమడ్డు వస్తుంది. మనుష్యులు దేవుని మాటను లక్ష్య పెట్టక పతనమయ్యారు, పాపాన్ని తెచ్చుకున్నారు. మనస్సు మరియు శరీరం రెండు పాపమును బట్టి పాడైపోయాయి. శరీరానికి మరణం వచ్చింది, మనస్సుకు తిరుగుబాటు స్వభావం వచ్చింది. దీని అర్థం ఇవి రెండు మొదటి మనుష్యులైన ఆదాము అవ్వలకు డిఫెక్ట్ని కలుగు చేశాయి, మరణాన్ని తీసుకువచ్చాయి. అంటే
అక్షయత నుండి క్షయతకు మార్చివేశాయి. వారి ద్వారా వారి సంతానముకు కూడా ఈ రోజుకు అవి సంక్రమిస్తూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి పుడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో పుడుతూ ఉన్నాడు. తన స్వభావంను బట్టి వారు చెడు వైపునకు ఆకర్షింపబడుతూ ఉన్నారు. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనమునందు ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు అని తెలియచేస్తున్న విషయాన్ని మర్చిపోకండి. అదేం చేస్తుందో తెలుసా? ఇట్ టీచర్స్ ఎర్రర్స్ ఇన్ రిగార్డ్ టు వాట్ ఈస్ గుడ్. అంటే మంచి విషయాలను మనకు తప్పుగా చెప్తుంది. ఎందుకంటే వీఆర్ డిఫెక్టెడ్, మనము పాడై ఉన్నాము కాబట్టి. అలాగే ఇది సాతాను చేత ఈ మనస్సు హ్యాక్ చేయబడింది. రక్షణ లేకపోతే, అంటే మీరు కానీ మీ శరీరం, ఆత్మకు, మనస్సుకు రక్షణ లేకపోతే అవి హ్యాకర్ నియంత్రణలోనే ఉంటాయి. ఈ విషయాన్ని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం తెలియచేస్తూ, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగ చేస్తున్నని చెప్తూ ఉంది. అందుకనే దీనికి యాంటీ వైరస్గా క్లెన్జర్ ప్రాసెస్లో హెబ్రోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలలో ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత 17వ వచనంలో ఆయన అంటాడు, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుడే మానవ శరీరానికి రూపకల్పన చేసినాడు. 1 కొరింథీయులు 12-18 వచనంలో దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచును అని చెప్తూ ఉంది. పరిణామవాదులేమో ఈ రోజుకు కూడా స్త్రీ పురుషుల శారీరక విభిన్నతను గురించి వివరించలేకపోతూ ఉన్నారు. మనము చూసే ఈ విశ్వము, దానిలో ఉన్నవన్నీ కూడా దేవుడు క్షయమగు పదార్థములతో నిర్మించాడు. దేవుడు భౌతికమైన పదార్థము కాదండి. మనము క్షయమగు పదార్థములతో అక్షయుడకు దేవుని చేత నిర్మింపబడి ఉన్నాం, రూపింపబడి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, దేవునిచే సృష్టింపబడిన సృష్టిని బట్టి మీరు లేదా మిమ్మల్ని బట్టి మీరు దేవునిని గణపరచవలసి ఉన్నారా లేదా? ఆయనను విశ్వసింపవలసి ఉన్నామా లేదా? మీకు దేవునిని గూర్చి రుజువులు కావాలా? దేవుడు మీకు రుజువు పరుచుకోవాలని అనుకుంటూ ఉన్నారా? రుజువులు చూసి
ఆయనను నమ్ముతారా? లోపమున్న మనము నిజ దేవునిని గూర్చి వెదకకుండా వాదులాటలా జీవితకాలం ముగిసిన తరువాత మీరు నేను చేయగలిగింది ఏమీ కూడా లేదండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మను గూర్చి తెలుసుకోండి. ఆయనను నమ్మండి. నమ్ముట అంటే మీలో నాలో ఉన్న పాడైన చెడిన మన డివైస్ని, అంటే శరీరము, మనస్సును, హృదయాన్ని బాగు చేయుటకు దేవునికి ఇవ్వటమే. మన రక్షకుడైన యేసే మనలను బాగు చేసి సంరక్షించి మనలను కాపాడునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు మనము సృష్టిని గూర్చి, పరిణామ సిద్ధాంతము అంటే ఎవల్యూషన్ గూర్చి కొన్ని పాయింట్స్ని నేర్చుకున్నాం. సైన్స్, మనం చెప్తున్న సైన్స్ కానీ పరిణామ సిద్ధాంతము కానీ దేవుని సృష్టిని గూర్చిన వాస్తవాలను నిరూపించలేకపోతూ ఉందండి. క్షయమగు మనము అక్షయుడగు దేవుడిని గూర్చి తప్పుగా భావించటం కానీ, రుజువులను అడగటం కానీ మనము చేస్తున్నటువంటి పొరపాటు. కాబట్టి మన పొరపాటులను మనము తెలుసుకొని బైబిల్ చెప్తున్నట్లుగా సృష్టికర్త అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వసిద్దాం, ఆయనను నమ్ముదాం, ఆయనను వెంబడిద్దాం. ఈ వాక్యమును ఆలకించిన మీ అందరకు దేవుడు తన ప్రత్యేకమైన కనికర కృపలను దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.